అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది కొన్ని సంఘటనలు. తాజాగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్గూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ సాయి వెంకటేశ్వర ఎంక్లేవ్లో సమస్యలు తాండవిస్తున్నాయి. రోడ్డు, డ్రైనేజీ, మురుగునీరు ఈ సమస్యలు ఇలా ఉండగా కనీసం వీధి లైట్లు సైతం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు పాలకులు, అధికారులు. చీకట్లో ఫోన్ టార్చ్ సాయంతో కాలనీవాసులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కాలనీ కనిపించని స్థితిలో పెద్ద ఎత్తున ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. చేసుకొని వస్తున్నారు లేవండి, ఇక్కడ కాలనీ మొత్తం లైట్స్ లేవు. ఇక్కడ చీకటి అయిందంటే ఇంక అంతే, అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా అర్థం కాదు. చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. మొత్తం కాలనీ అంతా చీకటి, ఎక్కడ వీధి దీపాలు లేవు. చూసుకోవచ్చు మీరు, ఎక్కడ కూడా ముళ్ళ పొదలు. ఈ కాలనీలో లేదు కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీలో లేదు. ఇది అడవిని తలపిస్తోంది. ఇప్పుడు కాలనీ వాళ్ళంతా టార్చ్ లైట్లు వేసుకొని రావాలి నైట్లో, అంతేనా? నైట్లో ఇంకా తాగే వాళ్ళు ఉంటారు. అటు చీకటి ఉంది కాబట్టి కూర్చొని అక్కడిక్కడ తాగుతున్నారు. వేరే వాళ్ళు వచ్చి చీకటి ఉంది కాబట్టి కూర్చొని తాగడం అది చేస్తున్నారు. చేసుకొని వస్తున్నారు లేవండి, ఇక్కడ కాలనీ మొత్తం లైట్స్ లేవు. ఇక్కడ చీకటి అయిందంటే ఇంక అంతే, అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా అర్థం కాదు. చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. మొత్తం కాలనీ అంతా చీకటి, ఎక్కడ వీధి దీపాలు లేవు. చూసుకోవచ్చు మీరు, ఎక్కడ కూడా ముళ్ళ పొదలు. ఈ కాలనీలో లేదు కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాలనీలో లేదు. ఇది అడవిని తలపిస్తోంది.